హలో ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేడ్ విత్ లవ్. హాయ్ అండి, ఇవాళ మన టాపిక్ వచ్చి శారీ పిన్ ఎలా చేసుకోవాలని చూపిస్తా. ఫస్ట్లో అక్కడ నేను ఇక్కడైతే మొత్తం 30 స్టాండ్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ అయిపోయినా ఏం కాదు కానీ తక్కువ అవ్వద్దు కదా. సో అందుకే స్టార్టింగ్లో మనం చుట్టుకునేటప్పుడు గమ్ అప్లై చేయాలి. స్టార్టింగ్ 2 టైమ్స్ అప్లై చేయాలి. ఎందుకంటే అక్కడ మనకి ఎండ్లో కర్వ్ ఉంది కదా, స్టార్టింగ్లో ఆ కర్వ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సరిగ్గా రాదు, ఊడిపోతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. సో అందుకే మనము అక్కడ స్టార్టింగ్ 2 టైమ్స్ ర్యాప్ చేసుకునేటప్పుడు మనం గమ్ అనేది అప్లై చేయాలి. అప్పుడే అక్కడ మనకు కర్వ్ అనేది నీట్గా కనబడుతుంది. నేను అక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నా కదా, ఆ విధంగా మీరు ఆ కర్వ్ ఉన్న దగ్గర 2 టైమ్స్ గమ్ అప్లై చేయాలి. ట్విస్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీరు ఇలా తిప్పేటప్పుడు అక్కడ థ్రెడ్ కూడా ట్విస్ట్ అవుతుంది అనమాట. అంటే ఏమంటారు, చుట్టుకుంటుంది కదా, సో ఫోల్డ్ అవుతుంది. సో దాన్ని నీట్గా సెట్ చేసుకుంటూ మనం నీట్గా చేయాలి. అక్కడ నేను సెట్ చేస్తున్నా చూడండి, అక్కడ మడతలాగా వచ్చేసింది, దాన్ని మళ్ళీ సెట్ చేసుకొని పెడుతున్నాను. మీకు కూడా అలానే అవుతుంది. ట్విస్ట్ చేసేటప్పుడు తిప్పుతున్నప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. చాలా ఓపిక్గా చేయాలి. శారీ పిన్స్ అయితే బ్యాంగిల్స్ కంటే కూడా చాలా ఓపిక్గా చేయాలి. శారీ పిన్స్ చిన్నగా ఉంటాయి కదా, సో మన ఫింగర్స్ అక్కడ వెళ్ళడానికి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అండ్ నీడిల్ ఉంది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. స్టార్టింగ్ 2 టైమ్స్ గమ్ అప్లై చేస్తే చాలు, మళ్ళీ ప్రతిసారి మొత్తం అప్లై చేయక్కర్లేదు. సో అక్కడ మనకి ఆ నీడిల్ కుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను కొంచెం బ్యాక్ అన్నాను, మీరు కూడా అలా అనుకోండి బెటర్. తర్వాత మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. సో ఇట్లా నీట్గా మనం అక్కడ ఫోల్డ్ అవుతుంది, సరిగ్గా రావట్లే అన్నప్పుడు మళ్ళీ సెట్ చేసుకుంటూ నీట్గా దాన్ని మొత్తం నేను ఫింగర్స్తో చూసారా, నా ఫింగర్స్ని నేను నీట్గా దాన్ని టైట్గా పట్టుకోవాలి. లూజ్గా పెట్టారనుకోండి అవుట్పుట్ కూడా లూజ్గా వస్తుంది. సో టైట్గా చుట్టుకోవాలి. లూజ్గా చుట్టుకుంటే మనకు అవుట్పుట్ చేసిన తర్వాత మొత్తం ఊడిపోతూ ఉంటాయి. నేను అక్కడ టైట్గా చుడుతున్నాను. సో ఎక్కడైతే నేను చుడుతున్నానో అక్కడ ఫింగర్ పెడుతున్నా, చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తే ఆ ఫింగర్తో సెట్ చేసేసుకోండి. స్టార్టింగ్ అయితే కొంచెం ఎక్కువ థ్రెడ్సే రోల్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మనం ఎన్ని పడతాయని చెప్పలేం కదా కరెక్ట్గా. ఒక 25 అయితే సరిపోతుంది నాకు తెలిసి మ్యాక్సిమం. కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయిపోతే మళ్ళీ కష్టం అవుతుంది ర్యాప్ చేసేటప్పుడు. ఒకటే థ్రెడ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకటే థ్రెడ్ అంటే ఒకటేసారి రోల్ చేసుకుంది పెట్టుకోవడానికి ట్రై చేయండి. కొంచెం ఎక్కువ తీసుకోండి, వేస్ట్ అయినా సరే, ఎందుకంటే మళ్ళీ సరిపోకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. సో టైట్గా పట్టుకొని చేస్తున్నా కాబట్టి నాకు అక్కడ నీట్గా కనబడుతుంది. మీరు లూజ్గా వదిలేసారనుకోండి, ట్విస్ట్ చేయగానే మళ్ళీ అక్కడ ఒక హ్యాండ్ పెట్టాలి. లాస్ట్కి వచ్చిన తర్వాత కూడా లాస్ట్లో మనకు కర్వ్ ఉంది కాబట్టి నేను మళ్ళీ గమ్ అప్లై చేశాను. లాస్ట్ 3 or 2 పడతాయి. సో అక్కడ నేను గమ్ అప్లై చేసిన, ఎందుకంటే కర్వ్ ఉంది కదా, లాస్ట్లో మనం నీట్గా అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ కూడా నేను ప్రతిసారి పెట్టేటప్పుడు నీట్గా ఉందా, ముడతలు లేకుండా ఉందా అని చెక్ చేసుకొని పెడుతున్నా. సో ఫైనల్గా లాస్ట్ కర్వ్ దగ్గరికి వచ్చే వరకు అక్కడ నేను కట్ చేస్తున్నా. సో అక్కడ చూపిస్తున్నా కూడా లాస్ట్ ఇంకొద్దిగా ఉంది, ఆ కార్నర్కి కూడా గమ్ అప్లై చేసేసి ఈ థ్రెడ్ అనేది పెడుతున్నా. సో ఇలా చేసుకుంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో లాస్ట్లో కొద్దిగా ప్రాబ్లమాటిక్ అనిపించింది, అదే చూపిస్తున్నా. అట్లా నీట్గా సెట్ చేసుకోవాలి. కొంచెం ముడతలు వచ్చిందిలే పర్లేదులే అంటే మీకు అవుట్పుట్ బాగా రాదు. ఈవెన్ కుందం సప్లై చేస్తాం కదా, బాగా రాకపోయినా ఏం కాదు అంటే, కానీ నీట్గా ఉంటేనే బాగుంటుంది కదా. లాస్ట్లో కొంచెం గమ్ ఎక్కువ అప్లై చేసేసి గట్టిగా లోపలికి అనేస్తున్నా, సో దట్ అవి మూవ్ అవ్వవు. డ్రై అయిపోతే మనకు అక్కడే స్టిక్ అయిపోతాయి. సో చూసారా నీట్గా అయిపోయింది. చిన్న బటర్ఫ్లై దగ్గరలా ఉంది. సో మనం బ్యాక్ అన్నాం కదా, కొంచెం వంకర అయినట్టు ఉంటుంది, పిన్ని సెట్ చేసేసుకొని సరిపోద్ది. సో నాకు కుందన్స్ అప్లై చేస్తున్నాను. మీకు ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో ట్రై చేయొచ్చు. సో ఇక్కడ నా దగ్గర ఐ షేప్ కుందన్స్ ఆరెంజ్ కలర్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే సర్కిల్ షేప్ కుందన్ పెట్టుకున్నాను. పెద్ద సైజ్, ఇది బిగ్ సైజ్ తీసుకున్నాను. స్మాల్ కూడా ఉంటుంది మనకి, నేను బిగ్ సైజ్ తీసుకున్నాను. అండ్ దాని చుట్టూ ఇప్పుడు నేను ఇందాక ఐ షేప్ కుందన్స్ తీసుకున్నా కదా, ఐ షేప్ కుందన్స్ అనేది పెడుతున్నాను సర్కిల్ షేప్లో. మీకు అక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, అలానే పెట్టేసుకోవాలి. సేమ్ రౌండ్గా ఒక ఫ్లాట్ టైప్లో పెట్టుకోవాలి.
సో మొత్తం అట్లానే ఫ్లవర్ షేప్లో పెట్టుకోవాలి. సో ఫైనల్గా ఫ్లవర్ అయిపోయింది కదా. దాని తర్వాత నేను లీఫ్ మోడల్లో చూపిస్తున్నా అక్కడ. అంటే ఒక ఫ్లవర్కి ఒక లీఫ్ ప్యాటర్న్ లాగా అనుకున్నా, అందుకే లీవ్స్ లాగా పెడుతున్నాను అక్కడ. గ్రీన్ కలర్ కుందన్స్ని, ఐ షేప్ కుందన్సే గ్రీన్ కలర్ని లీఫ్ మోడల్లో పెడుతున్నాను అక్కడ, మీకు చూపిస్తున్నా కదా. ఆ విధంగా పెట్టుకోండి. కొంచెం క్రాస్గా పెట్టుకోండి, స్ట్రైట్గా పెట్టుకోకుండా. క్రాస్ పెడితే ఏంటంటే లీఫ్ టైప్ అనిపిస్తుంది. అండ్ దాని మధ్యలో గ్యాప్ వచ్చేసింది కదా, అక్కడ కూడా 2 లీవ్స్ టైప్ మళ్ళీ 2 కుందన్స్ అప్లై చేస్తున్నా చూడండి. సేమ్ అలా ఒక ఫ్లవర్ లీవ్స్ టైప్ 2 సైడ్స్ అలానే చేసుకోవాలి. నేను ఏదైతే ఇక్కడ చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా ఆపోజిట్ సైడ్ కూడా చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా నేను ఆల్రెడీ పెట్టేశాను. అక్కడ మధ్యలో గ్యాప్ వస్తే అక్కడ ఒక స్టోన్ పేస్ట్ చేశాను, సో నీట్గా అనిపించడానికి. చాలా చిన్నగా ఉంటాయి కదా, జారిపోతూ ఉంటాయి హ్యాండ్స్లో నుంచి. అసలు కష్టంగా ఉంటుంది పేస్ట్ చేసేటప్పుడు. చిన్న వాటికి పేస్ట్ చేయాలంటే. చిన్న బ్యాంగిల్ కొంచెం సైడ్స్ స్టోన్స్తో డెకరేట్ చేశాను, కొంచెం మంచిగా కనిపించాలని. ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇది. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.